మన తెలుగు ఆడియన్స్కి పిక్చర్ క్వాలిటీ కొద్దిగా అటు ఇటు తగ్గినా కానీ వాయిస్ క్లారిటీ చాలా క్లియర్ కట్గా ఉండాలి, లేకుంటే వాళ్ళు వీడియో క్లోజ్ చేసి పోతారు. ఫ్రెండ్స్, మీలో చాలా మంది నన్ను అడిగే ప్రశ్న ఏంటంటే, అన్నా నీ వాయిస్ ఎంత క్లియర్గా ఎలా వస్తుంది అని అడుగుతున్నారు. ఓకేనా? సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో నా వాయిస్ ఎంత క్లియర్ కట్గా ఎట్లా వస్తుందో మీకు చెప్తాను, చూడండి. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి గుర్తుపెట్టుకోండి, చాలా స్టైల్గా మాట్లాడుతున్నా, లైక్ చేయండి. సో మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడం కోసం నేను స్టైల్గా మాట్లాడుతున్నాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి గుర్తుపెట్టుకోండి, మనం వీడియో వచ్చేసి ఇండోర్లో అవుట్డోర్లో 2 ప్లేస్లో షూట్ చేస్తాం. ఇండోర్లో అంటే రూమ్లో, ఇంట్లో, అవుట్డోర్లో అంటే బయట. అవునా? ఫస్ట్ ఆఫ్ ఆల్ కొన్ని ట్రిక్స్ చెప్తా, కొన్ని పాయింట్స్ చెప్తా, ఇవి గుర్తుపెట్టుకోండి. మీకు ఇక్కడ 70-80% మా ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. అవునా? సో ట్రిక్స్ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చుట్టుపక్కల మీరు వీడియోస్ ప్లాన్ చేసుకున్న టైంలో మీ చుట్టుపక్కల అల్లర్లు, గొడవలు, నాయిస్, పాటలు ఇట్లాంటివి ఏం లేని టైంలో చుట్టుపక్కల జనంతా అంటే మన పక్క పట్టి ఇండ్లు ఉంటాయి కదా, వాళ్ళు కూడా పనులు చేసుకుంటారు కదా. సో అప్పుడు మనకేం డిస్టర్బెన్స్ ఉంటుంది అనమాట. సో వాళ్ళు అన్ని పనులు అయిపోయించారు, ఆల్మోస్ట్ సౌండ్స్ అన్ని క్లియర్ అయిన తర్వాత ఆ టైంలో ప్లాన్ చేసుకోండి ఫస్ట్. సెకండ్ వచ్చేసి, మీరు ఏదైతే రూమ్లో వీడియో షూట్ చేసుకుంటారో ఆ రూమ్కి సంబంధించిన కిటికీలు, తలుపులు క్లోజ్ చేసేయండి. ఎందుకంటే గాలితో పాటు మనకు నాయిస్ వస్తుంది కాబట్టి. ఓకేనా? చాలామంది ఫ్యాన్ ఆన్ చేసుకొని వీడియో చేసుకుంటారు. ఫ్యాన్ ఆన్ చేసుకుంటే గాలి వస్తుంది, గాలితో పాటు నాయిస్ వస్తుంది కదా, తెలియదు ఆ మాత్రం. సో ఫ్యాన్ కూడా ఆఫ్ చేసుకుంటారు. 2. మూడోది, మీరు షూట్ చేసే రూమ్లో ఎంటీ ఉంటే, అంటే రూమ్లో సామాన్లు ఏం లేకుంటే, మీరు మాట్లాడినప్పుడు మీ గాలి తరంగాలు, మీ మాటలు గోడకు దాకి మళ్ళీ రివర్స్ వస్తాయి, రీసౌండ్ వస్తాయి అనమాట. అట్లా కాకుండా రూమ్ అంతా సామాన్తో నింపేసేయండి. బీరువాలు, పాత బట్టలు, సంథింగ్ ఏం నింపండి. లేదనుకోండి, ఏ రూమ్లో అయితే సామాన్ ఎక్కువ ఉందో ఆ రూమ్లోకి వెళ్ళి వీడియో షూట్ చేసుకోండి. ఓకేనా? అర్థమైందా? ఆల్మోస్ట్ నాయిస్ రాకుండా తలుపులు, కిటికీలు బంద్ చేయండి, ఫ్యాన్ బంద్ చేయండి, చుట్టుపక్కల సౌండ్స్ రానప్పుడు మాత్రమే ప్లాన్ చేసుకోండి. సో ఇది మీకు బెటర్. ఈ ఫార్ములా ఫాలో అయితే మీకు 80% ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. ఓకేనా? ఇది గుర్తుపెట్టుకోండి. దాంతోపాటు మీరు ఏదైనా మైక్ వాడితే ఆ మైక్ని చాలామంది గీడ పెట్టుకుంటారు. అట్లా కాదు, కిందికి పెట్టుకోండి. గిడ పెట్టుకుంటే ఏమైతుందంటే, మనం మాట్లాడేటప్పుడు మనం బ్రీతింగ్ కూడా పీల్చుకుంటాం, ఆ సౌండ్ కూడా రికార్డింగ్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి కొంచెం లిటిల్ బిట్ కొద్దిగా కిందికి పెట్టుకుంటే డైరెక్ట్ వాయిస్ మాత్రమే రికార్డింగ్ అవుతుంది, నాయిస్ అస్సలు రికార్డింగ్ కాదు. ఓకేనా? ఇది ఫాలో అవ్వండి ఇండోర్లో. ఓకే? అవుట్డోర్లో ఎక్కడైతే మీరు అవుట్డోర్లో షూటింగ్ కోసం వెళ్తారో అక్కడ కొంచెం చుట్టుపక్కల గమనించండి. ఏమైనా గొడవలు, అల్లర్లు, పాటలు, మ్యూజిక్, సమ్స్ ఇట్లాంటివి ఏమైనా ఉంటే, అది లేనప్పుడు, కొంచెం తగ్గినప్పుడు జర ఓపిక బట్టి అక్కడ షూట్ చేసుకోండి. వాటితో పాటు కింద డిస్క్రిప్షన్లో నేను రికమెండ్ చేసే 3 మైకులు ఉన్నాయి. వాటి యొక్క లింక్స్ కింద డిస్క్రిప్షన్లో పెట్టినా, మీరు వాటిని క్లిక్ చేస్తే డైరెక్ట్ మీకు కామర్స్ వెబ్సైట్కి లింక్ అయిపోతాయి అనమాట. అది అమెజాన్ కానీ, ఫ్లిప్కార్ట్ కానీ. సో అక్కడ నుంచి పర్లేదన్నా మాకు ఏమాత్రం బడ్జెట్లో మేము కొనుక్కుంటాం అని అనుకుంటే, సో మీరు అక్కడ నుంచి కొనుక్కోవచ్చు. ఓకేనా? మీకు డైరెక్ట్ ఇంటికి వచ్చేస్తాయి, అవి వాడుకోవచ్చు. బట్ ఏ మైక్ వాడినా నేను చెప్పే ఫార్ములా మాత్రం ఫాలో అవ్వండి. చాలా సింపుల్, పెద్ద బ్రహ్మరాత ఏం లేదు, చాలా సింపుల్ అనమాట. ఓకేనా? ఇప్పుడు నేను చెప్పిన ట్రిక్స్ అన్ని ఫాలో అవ్వండి, మీ వాయిస్ చాలా క్లియర్ కట్టుకుంటుంది. ఎందుకంటే మన తెలుగు ఆడియన్స్కి పిక్చర్ క్వాలిటీ కొద్దిగా అటు ఇటు తగ్గినా కానీ వాయిస్ క్లారిటీ చాలా క్లియర్ కట్గా ఉండాలి, లేకుంటే వాళ్ళు వీడియో క్లోజ్ చేసి పోతారు. అట్లా. ఓకేనా? సో చాలా సింపుల్గా తక్కువ టైంలో మాత్రమే చెప్పడం జరిగింది. సో ఫ్రెండ్స్, ప్లీజ్ లైక్ చేయండి. ఓకేనా? లైక్ చేసి జరంత సపోర్ట్ చేయండి. నేను మీకు హెల్ప్ చేస్తున్నా, మీరు నాకు హెల్ప్ చేయండి.